శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత. సాధన చేయుచూరాగా మనుజుడు తప్పక ఆ పరమాత్మ పదమును చేరగలడని యాతి అను పదముచే గీతాచార్యులు స్పష్టముగా నిరూపించి వైచిరి. కాబట్టి ముముక్షువులు భగవద్వాక్యములందు పూర్ణ విశ్వాసముంచి ఆయా సాధనలను గావించి కృతార్థులు కావలేను. అట్టి ధ్యేయస్వరూపముకు పరమాత్మను వర్ణించుచు ధ్యాన పద్ధతిని తత్ఫలితమును కూడా తెలియజేయుచున్నారు. కవిం పురాణమనుశాసితార మనోరణీయాంశమనుస్మరేద్యః సర్వస్య దాతారమాచింత్య రూపమాదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసాచలేన భక్త్యా యుక్తో యోగబలేన చైవ బృహోర్మధ్యే ప్రాణమావేశ్య సంయక్ సతం పరం పురుషముపైతి దివ్యం. ఎవడు భక్తితో గూడుకొనిన వాడై అంత్యకాలమునందు యోగ బలముచే ధ్యానాభ్యాస సంస్కార బలముచే ప్రాణవాయువును భూ మధ్యమున కనుబొమ్మల నడుమ బాగుగా నిలిపి ఆ పెదప సర్వజ్ఞుడును పురాణ పురుషుడును జగన్నియామకుడును అణువు కంటెను మిగుల సూక్ష్మమైన వాడును సకల ప్రపంచమునకు ఆధారభూతుడును సంరక్షకుడును చింతింపనలవికాని స్వరూపము కలవాడును సూర్యుని కాంతి వంటి కాంతి కలవాడును స్వయం ప్రకాశస్వరూపుడును అజ్ఞానాంధకారమునకు ఆవలనుండువాడునకు పరమాత్మను నిశ్చల మనస్సుచే ఎడతెగక చింతించును అతడు ఆ దివ్యస్వరూపుడైన సర్వోత్తముడగు ఆ పరమాత్మనే పొందుచున్నాడు. పరమాత్మ ఎట్టివాడో తెలుపుచూ వారు నెట్లు ధ్యానించవలెనో ఆ పద్ధతియు చెప్పుచున్నారు. ధ్యాతకు ధ్యేయ వస్తువుపై పూర్ణ విశ్వాసము కలగవలెననినా ముందుగా వారి స్వరూపము మహిమ బాగుగా తెలుసుకొని ఉండవలెను. ఒక వస్తువు యొక్క స్వరూప స్వభావములు పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే దానిని గూర్చి చింతించుటకు వీలు పడును కదా. కావున ఇచ్చట కూడా ధ్యాన పద్ధతిని వివరించుటకు ముందుగా ధ్యేయ స్వరూపముకు పరమాత్మ యొక్క స్వరూపము కవిం ప్రాణం అనే శ్లోకము ద్వారా చెప్పబడినది. ఇక్కడ అణువు కంటేను మిగుల సూక్ష్మమైన వాడును సకల ప్రపంచమునకు ఆధారభూతుడును సంరక్షకుడును చింతింపనలవి కాని స్వరూపము కలవాడును. ఇక్కడ అణువు కంటే మిగుల సూక్ష్మమైన వాడు. అణువులు ఇక్కడ మనకే అణువులు, పరమాణువులు,
ఆ పరమాణువులలో ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఇవన్నీ కూడా మన సైన్సిస్టులు మైక్రోస్కోప్ పెట్టి వీటినన్నిటిని కూడా కనుక్కున్నారు. అంటే అణువు కంటే కూడా మిగుల సూక్ష్మమైన వాడు పరమాత్మ అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారన్నమాట. అయితే ఏ విషయాన్నైతే, ఏ అణువునైతే మనం ఈ మైక్రోస్కోప్ ద్వారా కానీ పరికరం ద్వారా కానీ అది మనం కనుక్కున్నాము, మనం గుర్తెరిగాము అంటే అది మన జ్ఞానానికి గోచరించిందన్నమాట. అక్కడ అంటే మన జ్ఞానానికి అర్థమైంది. ఇక్కడ అణువు కంటే కూడా మిగుల సూక్ష్మమైన వాడు అంటే ఏ సూక్ష్మరూపకమైన అణువులు, పరమాణువులు, అందుట్లో ఎలక్ట్రాన్లు, న్యూట్రాన్లు, ప్రోటాన్లు ఒక కేంద్రీకృతమై తిరుగుతూ ఉంటే మనకి ఈ శక్తి విడుదలవుతుంది అని మనకి సైన్సిస్టులు మనకి డిక్లరేషన్ చేశారు. మరి అటువంటి సూక్ష్మంగా కంటికి కనపడకుండా కూడా ఒక పరికరంతో వాటిని మనం గుర్తెరుగుతున్నాము అంటే ఈ గుర్తెరిగే యొక్క వస్తువు మనమే. మనం గుర్తెరిగే యొక్క వస్తువు మనం అతి సూక్ష్మంగా మన ఇంద్రియాదులకి, స్థూల నేత్రానికి, మన స్థూల మనస్సుకి గోచరం కాకుండా ఉండే యొక్క స్వరూపము ఇక్కడ స్థిరంగా ఉంటేనే మనం ఆ సూక్ష్మమైన వస్తువును కూడా మనం గుర్తెరుగుతూ ఉన్నాము అన్నమాట. ఇక్కడ సూక్ష్మం అంటే మనకి ఎక్కడ దాకా మనకి గోచరిస్తుంది అంటే ఆకాశములో జటాకాశము, చిత్తాకాశము, చిదాకాశము. ఈ ఆకాశములోనే 3 రకాలుగా ఉండయి అన్నమాట. ఈ జడాకాశము అంటే ఈ శరీరంలో అతి సూక్ష్మంగా ఉండే మన 72,000 నాడులలో గుండా కూడా ప్రయాణం చేసే యొక్క ఖాళీ ఏదైతే ఉందో అక్కడ ఆ ఖాళీ కూడా ఆకాశమే. ఇప్పుడు మనకిది జడస్వరూపంగా శరీరమే కనపడుతూ ఉన్నది కాబట్టి ఈ శరీరంలో ఉన్న యొక్క ఆకాశం యొక్క స్వరూపము అతి సూక్ష్మంగా మన ఇంద్రియాదులు మన జ్ఞానేంద్రియాలే ముక్కలైతే ఉండయో, మన చెవులైతే ఉండయో, మన నోరైతే ఉందో, మన వీటి ద్వారా కూడా మొత్తం ఖాళీ ఉంటేనే ఈ మొత్తం కదులుతూ ఉన్నాయి, మాట్లాడుతూ ఉన్నాయి, పని చేస్తూ ఉన్నాయి అన్నమాట. ఈ జడాకాశం అంటే ఈ జడంలో మిళితమైపోయి ఉన్నదన్నమాట. అయితే చిత్తాకాశం అంటే మనస్సు యొక్క కదలికలు ఏవైతే ఉన్నవో ఈ మనస్సు యొక్క కదలికలో ఈ ఖాళీ అనే ఆకాశం అంటూ లేకపోతే ఈ మనస్సు కదిలేదానికే అవకాశమే లేదు. ఆకాశం అనేది, అవకాశం అనేది ఇస్తేనే ఈ మనస్సు యొక్క కదలికలు అనేది కదిలి మనం ఒక చోటునే ఉండి ఎక్కడికెక్కడికో మనస్సు ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటుందన్నమాట. అటువంటప్పుడు ఆ ఖాళీ ఉంటేనే ఈ మనస్సు యొక్క కదలికలు కదులుతూ ఉన్నాయి. ఆ కదిలేటప్పుడు ఆ మనస్సు కూడా ఆ కదిలికలో ఉండే ఖాళీ యొక్క స్వరూపమే ఇక్కడ చిత్తాకాశము. ఇక చిదాకాశము అంటే ఈ చిత్తాన్ని కూడా మిగిలి సాక్షిభూతంగా చూసే యొక్క స్వరూపమే ఇక్కడ చిదాకాశం. అంటే పరమాత్మ యొక్క స్వరూపము ఇక ఆ చిదాకాశ స్వరూపుడే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపుడు. అందుకంటే అణువు కంటే కూడా అణువును అంటే అణువు అనే పేరు మనం పెట్టాము అంటే మన పరమాణువులు కంటే కూడా ఇంకా సూక్ష్మమైన
అణువుల్ని మనం గుర్తెరిగి చూస్తూ ఉన్నాం కాబట్టి ఆ చూసే అణువులను కూడా చూసే యొక్క అణువు కంటే ఇంకా పరమణువుగా ఉండే యొక్క స్థితి ఎటువంటి స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపము. ఆ స్వరూపము యొక్క ఆధారంతో ఇక్కడ అణువులను కానీ ఈ పరమాణువులను కానీ అందులో ఉన్న ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు కానీ వీటిని మొత్తాన్ని కూడా ఈ సైన్సిస్టు మొత్తం కనిపెట్టి దీని యొక్క విధానం ఇది. మనకు ఇప్పుడు ఒక అణుబాంబు తయారు చేస్తూ ఉన్నారు అని అంటే ఈ ఎలక్ట్రాన్లు న్యూట్రాన్లు ప్రోటాన్లు అనేది అది ఒక కక్షలో తిరుగుతూ ఉంటే మనకు శక్తి విడుదల అవుతూ ఉంటుంది. అదే తిప్పి వ్యతిరేకమైన కక్షను కానీ మనం జోడించగలిగినట్లయితే దానికే ఒక అణుబాంబుగా మనం ఏర్పాటు చేసి మన దేశాల్లో కూడా అటువంటి అణుబాంబులు తయారు చేసుకొని పెట్టుకొని ఉన్నాం అన్నమాట. అంటే అణువు యొక్క శక్తి సామర్థ్యత అనేది అంత గొప్పగా ఉంది. అందువల్ల ఆ అణువు కంటే కూడా పరమైన వాడు అని మనకి ఇక్కడ ఎందుకు చెబుతున్నారు పరమాత్మ అంటే ఆ అణువును కూడా చూసే యొక్క చూపు పరమాత్మకు ఉందన్నమాట. ఇక ఆ పరమాత్మను చూసే చూపు ఇంకెవరికీ లేదు, ఇంకెక్కడా లేదు, అంతకంటే కనువు ఇక లేనే లేదు. అందువల్ల అతి సూక్ష్మమైన వాడు అంటే అంతకంటే చిన్న వస్తువు ఈ భూ ప్రపంచం మీద లేనే లేదు. ఇక రెండవది అంతకన్నా పెద్ద వస్తువు ఈ భూ ప్రపంచం మీద లేనే లేదు. అంటే అణువులలో కంటే కూడా ఇంకా సూక్ష్మమైన రూపకంగా ఉండ వస్తువే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపము. ఈ మొత్తం ఈ బ్రహ్మాండాలు మొత్తం కూడా దేంట్లో ఇమిడి ఉండయి అంటే ఆ పరమాత్మలోనే ఇమిడి ఉండయి అన్నమాట. ఇప్పుడు మనకి కనపడే ఈ జడాకాశంలోనే మనం ఉపమానం తీసుకుందాం. మనం ఏమనుకుంటాం, ఒక ఇల్లు మనం నిర్మించుకున్నాము. ఇల్లు నిర్మించుకుంటే ఆ ఇంట్లో ఉండగా ఒక గదులు కట్టుకున్నప్పుడు ఈ గదిలో ఉండ ఖాళీ అంటాం. అది వాస్తవంగా గదిలో ఉండ ఖాళీ కాదు, ఖాళీలోనే మనం ఇల్లుని నిర్మించుకున్నాం. అదేవిధంగా అప్పుడు ఖాళీ ఎక్కడుంది, ముందు ఉంది. ఆ గదిలోకి ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి రాలా, అక్కడే ఉంది. అంటే ఖాళీలోనే ఈ నిర్మాణం జరిగింది. అదేవిధంగా మన ఈ శరీర నిర్మాణం అనేది కూడా ఎక్కడ జరిగింది అంటే ఆ సహజ సిద్ధంగా ఉండ ఖాళీలోనే ఈ శరీర నిర్మాణం అనేది కూడా జరిగిందనమాట. మనమేమనుకుంటున్నాం, ఆకాశం మనలో ఉంది, ఖాళీ ఉంది మనం అనుకుంటున్నాం. అది వాస్తవంగా మనం పుట్టకతలకి కూడా ఈ తయారు కాకతలకి కూడా ఉన్న యొక్క స్వరూపమే ఇక్కడ వాస్తవంగా ఖాళీ. అంటే ఈ జడాకాశమే దేనికి అంటకుండా సర్వవ్యాపకంగా ఈ పంచభూతాల మొత్తానికి కూడా ఆధార స్వరూపమై ఉన్నప్పుడు ఈ జడాకాశాన్ని కూడా చూసే ఏ చిత్తాకాశమైతే ఉన్నదో, ఏ చిత్తు గుర్తెరిగే చిత్తు అయితే ఉన్నదో ఆ గుర్తెరిగే చిత్తు ఇంకా ఈ జడాకాశం కంటే ఇంకా సూక్ష్మంగా ఉండి ఆ చిత్తును కూడా చూసే ఏ చిదాకాశం యొక్క స్వరూపం సహజంగా సమస్థితిగా ఏ స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం. అయితే ఇక్కడ మరి గుర్తెరిగేదానికి పరమాత్మని తెలుసుకునేదానికి వీలు పడదు అని చెప్తూ ఉన్నారు కదా. ఇంద్రియాదులతోటి మన మనస్సుతోటి తెలుసుకునేదానికి వీలు పడదని చెబుతూ ఉన్నారు కదా. దానికి సమాధానం ఏం చెబుతూ ఉన్నారు అంటే మనసు సూక్ష్మ రూపకంగా చెందుకుంటూ పోయినప్పుడు అందులో లయమైపోవటమే ఇక్కడ పరమాత్మను తెలుసుకోవటం అంటే. ఏ జ్ఞానమైతే ఈ మనస్సు యొక్క క్రియలను మొత్తాన్ని గుర్తెరుగుతూ ఉన్నదో, ఎప్పుడైతే ఈ జ్ఞాన యొక్క స్వరూపం మనస్సును గుర్తెరుగుతుందో అప్పుడు మనస్సు లయమైపోద్ది.
అక్కడ మనసు ఆ చర్య ఎప్పుడైతే లయమైపోతుందో అక్కడ ఉండేది జ్ఞానం యొక్క స్వరూపమే. ఆ జ్ఞానం యొక్క స్వరూపం కూడా ఎక్కడి నుంచి తయారైందో ఆ జ్ఞానం కూడా లయమైపోయినప్పుడు ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ పరమాత్మ యొక్క స్వరూపం. పరమాత్మను దర్శించటము అంటే, పరమాత్మను చూడటము అంటే ఇక్కడ చేయవలసిందేంది? నేను అనే కదిలిన జ్ఞానం ఏదైతే ఉందో అది ఎక్కడ కదిలిందో అక్కడికి లయమైపోతమే ఇక్కడ పరమాత్మను దర్శించటం. అదే మనకి జన్మరాహిత్యము. అదే మనకి అంత్యకాలమందు కూడా ఇక్కడ భగవానుడు ఏం చెప్తూ ఉన్నారు అంటే, అంత్యకాలమందు కూడా నువ్వు పరమాత్మను ధ్యానించాలి అని చెప్తున్నాడు. ఎక్కడ? త్రికోట స్థానం అంటే 2 కనుబొమ్మల మధ్యమున ఉండే యొక్క స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో ఈ శక్తి స్వరూపముగా ఉండే ఏ జ్ఞాన స్వరూపం అయితే ఉన్నదో ఆ జ్ఞాన స్వరూపము నువ్వయ్యి ఆ నిరంతరం సర్వవ్యాపకమైన పరమాత్మను ధ్యానించుచు ఈ శరీరాన్ని కానీ ఎవరైతే వదలగలుగుతారో తప్పనిసరిగా అటువంటి పరమాత్మ స్థితిని పొందుతారు, ఆ పరమాత్మలో లయమైపోతారు అని ఇక్కడ భగవానుడు ఆ చివరి దశలో కూడా అటువంటి సాధన అనేది, అటువంటి ధ్యానం అనేది మనకి ఇక్కడ చెబుతూ ఉన్నారు. అయితే చివరి దశలో చేస్తే సరిపోద్దా? ఈ మధ్యలో మరి తర్వాత ఇప్పుడంతా కూడా మనం ఈ జీవన ప్రయాణం మొత్తం కూడా చేయకుండా ఉంటే సరిపోద్దా అని కాదు. చివరి దశలో కూడా అటువంటి స్థితి మనకు సమకూరాలి అంటే ఈ జీవన ప్రయాణం అప్పుడు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ పరమాత్మ యొక్క ధ్యానం యొక్క ఆధారంతో ఈ తెలివి యొక్క ఆధారంతో ఈ మనసు యొక్క ఆధారంతో ఇంద్రియాదులు ఇక్కడ ఒకదానికంటే ఒకటి ఆ పరమాత్మ యొక్క లింకు సంబంధాన్ని గుర్తెరిగి ఆ సంబంధంతో ఇది మొత్తం ఉన్నది అన్న విషయాన్ని వదలకుండా ఎవరైతే ఇక్కడ ఈ జీవనోపాధి జీవన విధానం చేస్తూ ఉంటారో తప్పనిసరిగా ఆ అంతిమ సమయమందు కూడా తప్పనిసరిగా అటువంటి పరమాత్మ స్థితి తప్పనిసరిగా తయారవుద్ది అని మనకి హామీ ఇస్తూ ఉన్నారు అన్నమాట. ఇక్కడ పరమాత్మను చూడటం అంటే ఒక వస్తువల్లే చూసేది కాదు. ఈ వస్తువు మొత్తం కూడా జ్ఞానంతో కల్పింపబడింది. అయితే పరమాత్మ యొక్క స్థితి పరమాత్మలో నుంచి కల్పింపబడింది జ్ఞానం. అందువల్ల క్రమేపీ మనం చేసే ప్రతి ఒక్క సాధన కూడా ఈ కల్పింపబడ్డ వస్తువు మన ద్వారే అంటే జ్ఞానం ద్వారే కల్పింపబడిందని బాగుగా సాధన చేసి ఆ సాధనలో అనుభూతిని దృఢపరుచుకొని తర్వాత ఆ జ్ఞానం కూడా పరమాత్మలో నుంచి కల్పింపబడిందని ఎవరైతే ఆ పరమాత్మను చూసిన మరుక్షణమై ఈ జ్ఞానం లయమైపోద్దన్నమాట. అటువంటి పద్ధతిగా అటువంటి విధానాన్నే మనం ఇక్కడ పరమాత్మను దర్శించటం పరమాత్మను చూడటం అని చెబుతుంది. మనం చూడటం దర్శించటం అంటే మనకి ఒక అయ్యప్ప భక్తులు కానీ ఎక్కడో ఒక ఆకాశంలో ఒక లైటు ఒక కాంతి వెలుగెళ్ళే చూడటం అని ఇట్లా మనకు అనేక కోణాల్లో చిహ్నాలు చెప్పారు. అయితే ఇవన్నీ కూడా అవి కాదు అని కాదు. ప్రతి ఒక్కటి కూడా మనకు భక్తి శ్రద్ధలు భగవంతుని మీద నిరంతరం భక్తి శ్రద్ధలు ఉండేదానికి ఇవన్నీ కూడా సోపానాలు మనకి. ఇటువంటి మార్గాలన్నీ అనేక మార్గాలు ఎందుకు చెప్పారు, ఎందుకు చూపించారు, ఒక్కొక్క చాట ఒక్కొక్క ప్రత్యేకతతోటి భగవంతుని ఏర్పాటు చేసి ఎందుకు చూపెట్టారు అని అంటే మనకి ఎవరికి దేని మీద ఇష్టంగా ఉంటుందో ఏ మార్గం మీద ఇష్టంగా ఉంటుందో ఆ మార్గాన్ని ప్రయాణం చేసి చివరికి ఇటువంటి వాస్తవమైన భగవంతుని చేరేదానికి సంబంధించిన ఏర్పాటు చేసిన పద్ధతులు ఇవన్నీ. ఎట్టకేలకి నువ్వు ఏ మార్గాన్నన్నా ప్రయాణం చేయి, చివరికి అతి సూక్ష్మాది సూక్ష్మంగా ఉండే యొక్క భగవంతుని యొక్క స్వరూపంలో లయమైపోవటమే ఇక్కడ మనకు చివరి దశ. అదే వాస్తవమైన మోక్షము. అటువంటి మోక్షాన్ని ఎవరైతే చేరగలుగుతారో వాళ్ళు మళ్ళీ ఈ జన్మ మరణం అనే చక్రంలో పడకుండా ఆ భగవంతుల్లోనే విలీనమైపోతారు. అదే ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. పురాణ అంటే ఎప్పుడో పురాణం అని. ఓం తత్సత్.